టోర్నడోలు పెను తుఫాన్లు అమెరికాని వణికిస్తున్నాయి. టోర్నడోల దెబ్బ కనీసం 32 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కడికక్కడే చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ రైళ్లు దెబ్బతిన్నాయి. అమెరికాలో మిజ్జోరీ, అలబామా, మిసిసిపి, ఆర్కాన్సాస్ తదితర 6 రాష్ట్రాల్లో 185,000 ఇళ్లు, షాపులు ధ్వంసమయ్యాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం సహాయ పునరావాస చర్యలు చేపట్టింది. మిజ్జోరీలో బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. దుమ్ము, ధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ఈ ప్రమాదంలో 800 మృత్యువాత పడ్డట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు. ఈ టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండవచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికించింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మార్చి లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే ఈసారి విస్తృతి, తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణులు బిల్ బంటింగ్ చెప్పారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. హరికేన్లతో పాటుగా గంటకి 130 కిలోమీటర్ల వేగంతో కూడిన భీకర గాలులు అల్లకల్లోలు సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒక్లహోమా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒక్లహోమాలో 130 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. బలమైన ఎదురుగాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.